గణపతే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరకాండ 38వ రోజు పారాయణము. లంకా దహనం. ఆలోచించాడు హనుమంతుడు. అశోకవనం విధ్వంసం చేస్తాడు. రాక్షస యోధులు కొందరు నేలకూరారు. ఇంకా ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తే నేను వచ్చిన పని పూర్తవుతుంది. అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలు దహిస్తాను అనుకొని ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుని భవనం నలమూలలా అంటించి మహాపార్శ్వ, వజ్రద్రంష్ట్ర, సుఖ, సారణ, జంబుమాలి, ఇంద్రజిత్తు, రశ్మికేతు, మకరాక్ష, కుంభకర్ణ, కుంభ, నికుంభాది మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు. విభీషణ సౌధం విడిచిపెట్టి రావణ భవనం ముట్టించి ప్రళయవేళ మేఘపంక్తులు ఉరిమినట్లు గర్జించాడు. ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించాడు. లంక అంతా అగ్నిజ్వాలలే. పెటపట ధ్వనులతో మహాభవనాలు నేలకూలుతున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధులలో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధ సౌదాల వలె ఉన్నాయవి. పసిపిల్లలకు పాలిస్తున్న తల్లులు బిడ్డలను గట్టిగా పట్టుకొని వీధుల వెంట పరుగులు తీస్తున్నారు. సౌదాగ్రాల మీద స్త్రీలు తమ బట్టలు మంటలు వేడి భరించలేక కిందకి దూకుతున్నారు. వేడికి కరిగిపోయి రత్నమాణిక్యాలు ప్రవహిస్తున్నాయి. ఒక చోట నిండుగా విరిసిన మోదుగు పూల వలె, మరొక చోట బూరుగు పుష్పాల వలె, ఇంకొక చోట కుంకుమ కాంతితో ఉన్నాయి. లంకాదహన వేళ వాయు ప్రేరితమైన అగ్నిజ్వాలలు వలయాలు తిరుగుతున్నాయి. రాక్షసుల దేహాలే ఆజ్యదారులుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశం అంటుతున్నాయి. మండి ఆరిన భవనాల నుండి ధూమం నల్ల కలువల తోరణంలా ఉంది. లంకంతా ఆర్తనాదాలతో నిండింది. వీడు వానరుడు కాడు, వజ్రపాణియో, త్రినేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర కుబేర చంద్ర అగ్నుల్లో ఎవడో ఈ రూపంతో వచ్చి ఉండాలి. కాకుంటే సాక్షాత్తు చతుర్ముఖ ప్రజాపతికి కలిగిన ఆగ్రహం వానర రూపంతో లంకా నాశనానికి దిగి ఉండాలనుకున్నారు రాక్షసులు. లంక అంతా అంటించి హనుమంతుడు త్రికుటగిరి శిఖరం మీద సింహంలా కూర్చుని రాముణ్ణి స్మరించాడు. హనుమంతుని ఈ అద్భుత కార్యం తిలగించిన దేవగంధర్వ సిద్ధ సౌద్య గణాలు హర్షంతో అభినందించాయి. 38వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.